నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిందంతా కూడా ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా అందరూ చూసిరు కదా. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో పోలీసుల అతి కావచ్చు, పోలీసుల ఓవర్ యాక్షన్ కావచ్చు, నిన్న సెంట్రల్ బడ్జెట్ పెట్టుకొని కూడా కావలసుకొని నిన్న ఆదివారమే నిన్న సెంట్రల్ బడ్జెట్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ఎవరికీ కూడా ఆ బడ్జెట్ అంశాలని రీచ్ కాకుండా ఉండడం కోసం చేసిన నిన్న తతంగం అంతా కూడా చూసినాం కదా. నిన్న ఏం అవసరం ఉండే అసలు? నిన్న విచారణ పోస్ట్ పోన్ చేసుకొని ఇవాళ కూడా పెట్టొచ్చు కదా. అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిసి డ్రామాలు ఆడినరన్న విషయాన్ని స్పష్టంగా రెడ్ హ్యాండెడ్గా బహిర్గతమైందని మీరు ఒప్పుకుంటారా లేదా? ఏది ఎవరు కుమ్మక్కరు నిన్న ఎందుకు? లేకపోతే సోమవారమో మంగళవారమో ఒకవేళ నిజంగానే విచారణ చేయాలి అనుకుంటే చేయొచ్చు. కానీ సెంట్రల్ బడ్జెట్ ఉన్న నేపథ్యంలోనే ఆ అంశాలు ఏమీ బయటికి రాకుండా ఇక్కడ 8 అక్కడ 8 అంటే 8 16 పార్లమెంట్ సీట్లు ఉన్నా అంటే శూన్యమే. ఓ గుడ్డే కదా, పెద్ద గుడ్డే కదా వచ్చింది. ఏమొచ్చింది? తెలంగాణకు వచ్చిన అంశాలు ఏమన్నా ఉన్నాయా? నిన్న తెలంగాణకి ఇచ్చిన బడ్జెట్లో ఏమీ లేదు. బట్ ఇది ఏమవుతుంది? క్వశ్చన్ చేస్తారు. సో బీజేపీని క్వశ్చన్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఏం చేయాలో టోటల్గా అటెన్షన్ డైవర్ట్ చేసిరు నిన్న. సరే, బాగానే చేసిరు కదా. సో నిన్న మళ్ళీ అగైన్ వెనక్కి వస్తేనే ఏం తేల్చిరు? నిన్న విచారణ చేసిరు. 4.5 గంటల పాటు ఉసబెట్టి 6 గంటలకు ముగించాల్సిన విచారణ కాస్త సో దాంట్లోనే ఉంది కదా 160 సిఆర్పిసి చట్టం ప్రకారం, యాక్ట్ ప్రకారమే 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల్ని ఎన్ని గంటల వరకు కూసబెట్టి విచారించాలి? 6 గంటల వరకే. నిన్న ఎంత చేసిరు? 7:30 వరకు చేసిరు. అంటే 4.5 గంటలు విచారణ చేసి ఏం తేల్చిరు? ఇక కొన్ని పనికిమాల పత్రిక, పనికిమాల కొన్ని ఛానల్స్, నేను ఇంతెందుకు మాట్లాడుతున్నానంటే అంటే వాళ్ళు ఈ క్వశ్చన్స్ అడిగున్నారు అని చెప్పేసి అడిగుంటారేమో అని కాదు. మేము బాధ్యతాయుతమైన జర్నలిజం పదవిలో ఉన్నాము, మేము చాలా బాధ్యతాయుతంగా బిహేవ్ చేస్తామంటూ ఆ క్వశ్చన్స్ పెట్టారు కదా. ఎవరు వచ్చి చెప్పారు ఆ క్వశ్చన్స్? నిన్న సిట్ విచారణలో అడిగిన క్వశ్చన్స్ విచారణలో పాల్గొన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండా, లేకపోతే సిట్ విచారణ బృందం చెప్పిందా? పసలేని క్వశ్చన్స్ రాసి ఎందుకు ఇంత చిల్లరగా మారిపోతున్నారు అనేసి తెలంగాణ సమాజమే అడుగుతుంది. ఇంకొకటి, ఆల్రెడీ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందరు సో ఆ రోజు ఏబిఎన్ డిబేట్లో జరిగిన దానికి సో ఆయన ఆ సదరు నేను జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి ఏమన్నాడో చూసినాం. అది ఎంతవరకు జరిగిందో చూసినాం. ఇమీడియట్లీ బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది? మా ఏ కార్యక్రమాలు కవర్ చేయకూడదు, మా దానికి ఏబిఎన్ ప్రతినిధులు ఎవరు రాకూడదని చెప్పిన తర్వాత నేను దేనికోసం వచ్చిర్రు అసలు? మరి వాళ్ళు చెప్పారు బాజాబ్తా తెలంగాణ భవన్కి రావద్దు, మా కార్యక్రమాలు ఏవి, మీ డిబేట్లలో కూడా ఎవరు కూడా మా అధికార ప్రతినిధులు కావచ్చు, మాజీలు కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరు కూడా పాల్గొనరని చెప్పిన తర్వాత నిన్న కావలసుకొని నిన్న గొడవ పెట్టుకోనికి వచ్చిరా, విద్వేషాలు రెచ్చగొట్టడానికి వచ్చిరా? మరి దేనికి వచ్చిరు? ఈయన రాస్తాడు చూడు, 2 ఇందులో పెడుతున్నా చూడండి, వీడియోలో క్లిప్పింగ్ పెడతా. అక్కడనేమో ఏపీలో ఒక దమనకాండ జరుగుతుంది, ఇల్లు తలగబెడుతుంటారు. అక్కడ మాత్రం ఏం చెప్తారు? అబ్బా టీడీపీ శ్రేణులు వైసీపీ వాళ్ళ మీద ఇది చేశారు. టీడీపీ శ్రేణులని మరి గౌరవంగా సంబోధించినప్పుడు నిన్న ఏబిఎన్కి సంబంధించిన ప్రతినిధి వచ్చినప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మిమ్మల్ని వద్దని చెప్పినాం కదా, మీకు లేఖ కూడా ఇచ్చినాం కదా అని చెప్పిన తర్వాత దానికి మాత్రము కవర్ చేయడానికి వెళ్ళిన ఏబిఎన్ ఎవరు కెమెరామెన్ పైన బీఆర్ఎస్ గూండాలని మాట్లాడుతున్నారు కదా. కొంచెం అన్నా ఉచ్చం నీచం ఏమన్నా మనుషులకు ఉండాలా వద్దా? అంటే 2 నాలుకల్లాగా మీకు ఏపీ, అక్కడ ఏపీ అంటే తన్నుకొస్తుంది, మరి అక్కడ టీడీపీ గుండాలని ఎందుకో రాయలేదు? ఎబ్బే మనం ఎందుకు రాస్తాం? మనకు చాలా అవసరం, చాలా పచ్చగా కమ్మగా ఉండాలన్నట్టుగా మీరు రాసిన దరిద్రపు రాతలు తెలంగాణ మీద ఎంత కక్ష కట్టిరు అనేది అర్థమవుతున్న ముచ్చట. సో ఓవరాల్గా టోటల్గా ఏ రకంగా మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేస్తున్నారు, ఏ రకంగా పరిపాలనా లోపం వల్ల సో ప్రజలు ఎక్కడ రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో అటెన్షన్గా ఉంటారు. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఏముంది? బాగా జలకిచ్చింది.
ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. అందులో ముఖ్యంగా నిరుద్యోగులైతే మన సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా చూసినాం. పాపం వీళ్ళు నమ్మిచ్చిరు, మాకు జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏమీ లేకపోవడం వల్ల మేము ఉపాధి కోసం ఇక్కడ చిన్న షాప్ పెట్టుకున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని బ్యానర్లు కట్టుకొని షాప్ పెట్టుకున్న పరిస్థితి కూడా చూసినాం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో టోటల్గా మీడియా అటెన్షన్ ప్రజలని దారి మళ్ళించి మళ్ళీ ఏదో రకంగా మున్సిపల్ ఎలక్షన్లలో కావలసిన సీట్లు సంపాదించుకొని ఇక చూసిరా మేము ఏమి ఇవ్వకపోయినా మమ్మల్ని ఆశీర్వదించిరని చెప్పుకొని పబ్బం గడపాలనుకుంటున్న వాళ్ళకి తెలంగాణ ప్రజలకు ఒక్కటే సూచించేది, మీ ముందుకు మళ్ళీ ఓటు అనే ఆయుధం వచ్చింది. ఇప్పుడు కనుక మీరు భయానికో లేకపోతే రేపు మాకు ఈ పార్టీకి ఓటు వేయకపోతే రేపు మాకు సంక్షేమ పథకాలు రావనే ఉద్దేశంతో మీరు గనక మీ ఓటుని సవ్యంగా వినియోగించుకోలేకపోతే మాత్రం మీకు వచ్చే ఏవి కూడా రావు. ఆల్రెడీ ఎప్పుడు ఇస్తాను, జనవరి 26కు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఎలక్షన్ కోడ్ వచ్చింది, అది పాయే తర్వాత అది ఇచ్చే ప్రసక్తి ఏం కనపడతలేదు. ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం విషయంలో అసలు ఆ ముచ్చటెత్తిన వాళ్ళు లేరు ఎక్కడైనా కూడా. ఇక మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఎక్కడ పోయినాయో తెలియదు. పెన్షన్ 4000 చేస్తామన్నారు, అది ఎక్కడ పోయిందో తెలియదు. సో మిగతా వాళ్ళకి రైతు రుణమాఫీకి సంబంధించి రిమైనింగ్ పీపుల్కి చేస్తామన్నారు, అది ఊసలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉంది. కాబట్టి మీ ఓటుని మీరు కనుక సవ్యంగా వినియోగించలేకపోతే మేము ఇవ్వకపోయినా కూడా ప్రజలు మాకు ఓటేసిర్రు అబ్బాయి అని చెప్తారు, ఇదే చెప్తారు చూడండి. కాబట్టి ప్రజలు ఈసారి ఓటు వేసేటప్పుడు ఆలోచించుకొని మీ ఓటుని కనుక వినియోగించుకుంటే, మీ ఓటుని కనుక అమ్ముకోకపోతే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే పక్కా తడిగుడ్డలతోటి గొంతులు కోయడానికైతే రెడీగా ఉన్నారు.